హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూసేది ఎపిసోడ్ 55 ఏదైతే శుక్రవారం నైట్ ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. దానికన్నా ముందే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, దయచేసి చూసే ఎవరైనా సరే దయచేసి ఈ వీడియోని కొద్దిగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం 1000 మంది సబ్స్క్రైబర్లు ఇంకో 15 డేస్లో అనేది టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి మీలాంటి వాళ్ళందరి వల్ల ఇదైతే సాధ్యమైతే అనేది నేను పూర్తి 100% నమ్మే విషయం ఇది. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు అయితే బిగ్ బాస్ని 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. అసలు ఒక గేమ్ పెట్టినా, ఒక ఓటింగ్ పెట్టినా ఏ పర్పస్ మీద పెడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గేమ్స్ పెట్టామంటే దాని రిజల్ట్లను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని పెడతాం. అలాగే ఒక పోల్ పెట్టామంటే ఆ పోల్ ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా పెడతాం. మనం ఈ 2 పెడతాం. కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే మాత్రం కరెక్ట్గా చెప్పాలంటే అటు కంటెస్టెంట్స్ మొదలుకొని, ఇటు పెట్టే గేమ్స్ మొదలుకొని, ఇటు పెట్టే పోల్ నుండి వచ్చే రిజల్ట్స్ను మొదలుకొని ఈ 3 విషయాల్లో కూడా ఈ ఆడియన్స్ని ఎవరైతే చూసే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళని ఫూల్స్ని చేస్తున్నారని చెప్పాలి. అలాగే వాళ్ళని పదే పదే వాళ్ళ ఏమనాలి, వాళ్ళ అగ్నిపరీక్షలా ఉంది. అంటే మాకు అగ్నిపరీక్షలా ఉంది చూసే వ్యూవర్స్కి కానీ, అలాగే ఓట్లేసే జనాలకు కానీ ఒక పిచ్చతనంగా అనిపిస్తున్నది అయితే నా ఫీలింగ్. ఎందుకంటారా? ఈ మాట ఎందుకన్నానంటే చెప్తాను. దానికన్నా ముందు ఎపిసోడ్ స్టార్ట్ అవడమే నాకెందుకో సంజన గారు ఆ మాట మానేసి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయింది. కాక ఒకటే భజన ఎవరికంటే ఎమాన్యుయల్కి. అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే ఎమాన్యుయల్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్, సో ఎవరినో ఒకరు మనం పట్టుకొని వేలాడితే ఆటోమేటిక్గా వాళ్ళకున్న కొంత ఏదైతే జనాల ఆదరణ మనకు కూడా వస్తుంది అనే కోణంలో ఆమె అయితే ఆలోచిస్తుందని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు పదే పదే భజన, బీభత్సమైన భజన చేస్తున్నారు. ఆమెకి ఏం తెలుసు? ఎమాన్యుయల్కి సంబంధించి ఆయన బిఫోర్ వీక్ కానీ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత నుండి ఆయన ఎంత నెగిటివిటీ మూట కట్టుకున్నాడు అనేది ఆమెకు తెలియని విషయం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మరీ అంత భజన అయితే పనికిరాదు, కొంచెం దాచుకుంటే బెటర్ అనేది అయితే భజన నా ఫీలింగ్ సంజన గారి విషయంలో. బాత్రూమ్ బయట కూర్చొని భజన నీకు అన్నీ తెలుసు అనుకో, నువ్వు యూఆర్ ఎంటర్టైనర్, నువ్వు అది ఇది ఈ పొగడ్తలు ఎక్కువైపోయినాయి. ఎవరు అడిగినా సరే మీ బాండింగ్ అంటే పగిలిపోయింది. కానీ మొన్న భరణి గారికి రీఎంట్రీ తర్వాత ఇద్దరికి జరిగిన డిస్కషన్లో కూడా మీ బాండింగ్ అంటే పగిలిపోయింది కానీ మా బాండింగ్ పగలదులేండి, మీరు వచ్చి ఎన్ని చేయాలనుకున్నా మాది పగలదు. వెరీ గుడ్, మంచి బాండింగ్ మెయింటైన్ చేయడం మంచిదే కదా. కాకపోతే అందులో వేరే ఏ ఉద్దేశం లేకుండా జెన్యున్గా ఉంటే మాత్రం బాగుంటుంది అనేది నా ఫీలింగ్. బట్ అది చూసే ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది సంజన గారు ఏం చేస్తున్నారు, దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది. ఇది మ్యాటర్. తర్వాత ఏదైతే ఈ శ్రీజ అలాగే భరణి గారి ఎంట్రీకి సంబంధించి బిగ్ బాస్ అందరిని నుంచోమన్నారు, అంతా బాగానే ఉంది. గేమ్స్ పెట్టారు, గేమ్స్లో విన్ అయింది ఎవరు? భరణి గారే కదా విన్ అయ్యారు. 3 ఫ్లాగ్స్తో చేసుకున్నారుగా. ఏదైతే దాన్నన్నా ఫాలో అవ్వాలి, లేదంటే పోల్ అన్నా ఫాలో అవ్వాలి. మీరు అల్టిమేట్గా పోల్ని ఇప్పుడు జనాలు ఎవరైతే వ్యూవర్స్ నుండి ఓటింగ్లో ఎవరు గెలిచారనేది ఇప్పుడు రివీల్ చేస్తామని చెప్పి అందులో మొత్తానికి ఎగ్జిట్ శ్రేజాను స్టేయింగ్ భరణి గారికి ఇచ్చారు బై త్రూ ఓట్స్ ద్వారా అన్నారు. బాగానే ఉంది. అంటే ఓట్స్ పడడం కోసం గేమ్స్ పెట్టారా? అలా అయితే గేమ్స్ పెట్టి ఊరుకుంటే మంచిదే కదా. మళ్ళీ ఫ్లాగులు అవన్నీ ఎందుకు అంత కష్టపెట్టించి అనకూడదు. కానీ మీరు అందరికీ కలిపి గేమ్స్ పెట్టేయండి. అందరికీ కలిపి గేమ్స్ పెడితే అందులో వీరెలా ఆడారనే దాన్ని బట్టి వీళ్ళిద్దరికీ జనాలు ఓట్లేస్తారు. మీరు ఇండివిజువల్ గేమ్స్ ఏం కాదు కదా. ఇటు భరణి గారు శ్రేజ గారు ఆడింది ఇండివిజువల్ గేమ్స్ కాదు. వాళ్ళ తరపున ఎవరినో ఆడించుకున్నారు. వాళ్ళది ఏముంది అందులో? గేమ్లో శ్రేజ కానీ భరణి గారు పర్సనల్గా గేమ్ ఆడింది ఏముంది? 3 రౌండ్లో అవ్వచ్చు, ఫస్ట్ రౌండ్ ఏదైతే రద్దయిందో ఆ గేమ్లో కూడా వాళ్ళది ఏం చూపించారు? తెచ్చింది తక్కువే కదా. ఈలోపు ఆయనకు దెబ్బ తగిలింది. వాట్ ఈస్ ద పర్పస్? నాకైతే మాత్రం ఆ గేమ్స్ అనవసరంగా దెబ్బలు తగిలించి వాళ్ళందరినీ చిత్రహింసలు చేయడం తప్ప ఇల్లాజికల్గా ఉంది వీళ్ళ నిర్వహణ అనేది నా ఫీలింగ్. ఎందుకు విమర్శిస్తున్నానంటే అసలు కన్ఫ్యూజన్ ఉంది. అది గేమ్ పెట్టిన పర్పస్ ఏంటి? ఎవరు విన్ అవుతే వాళ్ళు ఉంచుదామనా, లేదంటే ఓట్లు వేయించడం కోసం గేమ్స్ పెట్టారా? ఓట్లు వేయించడం కోసం గేమ్స్ పెట్టేటైతే వాళ్ళిద్దరి మధ్య సమూజ్యులుగా ఉండే గేమ్స్ కానీ, లేదంటే కొన్ని లాజికల్ బ్యాలెన్సింగ్ గేమ్స్ అలాంటి వీళ్ళిద్దరి మధ్య పెట్టుంటే ఈ దెబ్బలు తగిలే పని ఉండదు. వీళ్ళిద్దరు కూడా సేఫ్గా 4 రోజుల నుండి గేమ్లు ఆడుకుంటూ వచ్చేవాళ్ళు, పక్క నుండి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది ఒక రకంగా సాగేది.
కాకపోతే టీమ్మేట్స్తో ఆడించిన గేముల్లో జనాలు చూసి ఓట్లేసేది ఏమి ఉండదండి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఓట్లేశారు అంతే. భరణి గారు ఏంటి, భరణి గారి నేచర్ ఏంటి, మాట్లాడే విధానం ఏంటి అని ఓట్లు పడ్డాయి తప్ప గేమ్ ఎలా ఆడారని చూసేటట్టయితే శ్రీజ టీమే బాగా ఆడింది. మరి శ్రీజ గెలవాలిగా, భరణి గారు ఎందుకు గెలిచారు? సో ఇది నా ఒపీనియన్. ఈ గేమ్ ఏదైతే నేను గేముల పరంగా గేములు పెట్టిన విధానం కానీ లేదు ఇప్పుడు ఓట్ల ద్వారా వీళ్ళిద్దరిని గెలిపించిన విధానం కానీ రెండు కూడా సింక్ అవ్వట్లేదు అనేది నా ఫీలింగ్. అలాగే మీ ఫీలింగ్ను కూడా కామెంట్ రూపంలో దయచేసి తెలియజేస్తారైతే అనుకుంటున్నాను. తర్వాత ఈ వంటగదికి సంబంధించి ఏదైతే రేషన్ మ్యారేజ్గా తనూజ ఉందో ఒక రకంగా చెప్పాలంటే తనూజ కొద్దిగా ఓవర్ అగ్రెసివ్ అవుతుంది అని చెప్పాలి. అంటే తనని కాదని ఏదో ఎవరైనా చేసినా ఎవరైనా అడిగినా సరే ఒక ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఒకటండి, అందరూ సేమ్ ఏజ్ గ్రూపు, అందరూ వారి ప్రొఫెషన్లో వెల్ సెటిల్డ్, అందరికీ తిండికి లోపం లేనంతగా ఉన్నవాళ్ళు అందరూ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లిమిటెడ్ ఫుడ్ అయ్యేటప్పటికి ప్రతి ఒక్కరికి తినాలన్న కోరుకుంటుంది. సో రేషన్ మేనేజర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ చేయడం, 7 రోజులకు సరిపడేలాగా బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది, పలానా కూర పులుసు పెడితే బాగుంటుందా, పలానా కూర ఫ్రై చేస్తే సరిపోద్దా, పలానా కూర గ్రేవీ పెడితే సరిపోద్దా అనేది ఆటోమేటిక్గా తెలుసుద్ది. సో అలాంటప్పుడు ఏదైనా అడిగారనుకోండి దాన్ని ఒక రూపంలో చెప్తే బాగుంటుంది. ఒకడు వినేవాడు ఉంటాడు, ఒకడు విన్నవాడు ఉంటాడు. బట్ కొద్దిగా పేషెన్స్ అనేది తనూజ గారికి చాలా అవసరం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే అక్కడ తను ఏమన్నాడు, ఇప్పుడు బెండకాయ కూర చపాతీతో ఎందుకండి, ఆలు వండొచ్చు కదా, బెండకాయ కూర నైట్కి వండితే పొద్దున కూడా తింటాం కదా అనేది, పొద్దునంటే రైస్లో కలుపుకుని తినేస్తాము అనేది పవన్ అది చాలా సలహాగా చెప్పాడు. అలాగే కెప్టెన్ మీరు చెప్పండి కొంచెం అని చెప్పి సరదాగా చెప్పాడు. అక్కడ రీతు చౌదరి కూడా కావాలని చెప్పి సరదా కోసం నువ్వు రేషన్ మ్యారేజ్ పవన్ గారు ఈడో తెలియట్లేదు నాకు అని సరదాగా ఉంది. దాన్ని కూడా ఆమె సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ మీద అరవడం కొద్దిగా అది ఎందుకు కరెక్ట్ కాదనిపించింది నాకు. అక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే అయ్యో పాపం అనిపించింది. అటు చూస్తే అప్పటికే గట్టిగా సమాధానం చెప్పాడు, కానీ ఇంకా లైన్ దాటి కనుక ప్రవర్తిస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎక్కడ బ్రేక్ అవుద్దని పవన్ కళ్యాణ్ కొంత భయపడ్డాడు. కానీ అసలు తనూజ అయితే ఎక్కడ కూడా ఆలోచించలేదు, కైకేమైనా ఎక్కడం అయితే ఎక్కేసిందని చెప్పాలి. అది కొంచెం ఎందుకో కరెక్ట్ కాదు, ఆమె చేసింది అయితే నాకు ఎందుకో నచ్చలేదు అనిపించింది. అది అంటే ఇది త్రూఅవుట్ ఈ వీక్ మొత్తం నుండి నడుచుకుంటూ వస్తాయి, ప్రతి ఒక్కరితో ఆమెకు గొడవలు వస్తున్నాయి. ఇప్పటికీ హౌస్లో ఉన్న ఆల్మోస్ట్ అందరితో కూడా గొడవలు పడినాయి అనే చెప్పాలి. ఈవెన్ పక్కనున్న దివ్యతో కూడా గొడవ వేసుకుంది, నన్ను అడగకుండా నువ్వెవరు పడ్డా నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని చెప్పి. అప్పటి నుంచి దివ్య కూడా భయపడుతుంది. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే తనూజకి కొద్దిగా మెంటల్గా స్ట్రెస్ అయితే ఎక్కువైంది, దాన్ని బ్యాలెన్స్ చేయడం లేక కొంచెం ఇరిటేషన్ అవుతుంది. ప్రతి ఒక్కరి మీద ఇరిటేషన్ అవుతుంది. ఇరిటేట్ అంటే ఎలా అవుతుందంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న అన్నయ్య మీదో, తమ్ముడి మీదో, అక్క మీదో, చెల్లి మీదో, లేదంటే అమ్మ మీదో, నాన్నమ్మ మీదో ఇలాగా మనం ఏం చేస్తామంటే ఆ చొరవ కొద్దీ మనం కోపం చూపించేస్తాం, ఏలే నువ్వు పద్దాకి ఇదే చేస్తాం ఇలా అంటూ ఉంటుంది. కానీ ఇక్కడైతే ప్రతి ఒక్క హౌస్మేట్స్ మీద ఆమె ఇరిటేషన్ చూపించడం అనేది కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. తనూజ అది ఆలోచించుకోవాలనేది నా ఫీలింగ్. అంటే దానివల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఈ కోణంలో తను నెగిటివ్గా పోట్రే అవకాశం 100% ఉంది కదా. ఈ వారం అంతా తను నెగిటివ్లోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తనూజకి ఓట్ల శాతం కూడా కొంత తగ్గినట్టే అనిపించింది. ఎందుకంటే ఈ లీడింగ్లో ఉంది ఓటింగ్ ఫస్ట్ 2 days 3 days. సో ఫాలో అవుట్ బై పవన్ కళ్యాణ్. సో అంటే ఆబ్వియస్లీ ఏమీ టాప్లో ఉంది. ఇక్కడ రీతు చౌదరి ఇదే దొంగ బుద్ధి, దొంగ వేసాలు, మళ్ళీ తిరిగి అవతలవాడి మీద ఎక్కేయాలని చూడాలి. సరైన వాళ్ళు ఉంటే ఈ పాటికి రీతు చౌదరిని ఆల్రెడీ తగులుకుంది. మాధురి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడితోపింది, ఏమీ తక్కువేం తినలేదు. మాధురి ఇచ్చిన దాంట్లో న్యాయం అనిపించింది. మొన్న అందరూ ఆమెను ట్రోల్ చేశారు, కానీ ఇలాంటి వాళ్ళు తగలకపోతే రీతు చౌదరి అంటే అసలు మాట ఏంటారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పొద్దున్న నీ పోర్షన్ నువ్వు తాగావు, దాని గురించే మనం గొడవాడుకున్నారు, వాళ్ళ లెక్కలు కూడా అన్నీ అడిగారు. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి పొద్దున్న తాగి ఇప్పుడు వేరే వాళ్ళ కప్పులో పోయించుకొని మళ్ళీ అందులో షేర్ తాగాలని నువ్వు చూస్తున్నావు వేరే వాళ్ళది. అలాంటప్పుడు నువ్వు అనవసరంగా దూరకుండా వాళ్ళతో చేయించుకోవాలి పని. మళ్ళీ వంటగది దగ్గరికి వచ్చి వంట చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే దివ్య ఉందో ఆమెకు డౌట్ ఉంది, అదేంటి ఆ కప్పు ఎవరిది అంటే పలానా వాళ్ళది అంటే, మరి ఎందుకు ఆ కప్పు వాళ్ళ కప్పు తెచ్చుకోమని వీళ్ళ కప్పు ఎందుకు వాడుతున్నారంటే, లేదు ఆ కప్పులో నేను పోసుకొని నేను కొద్దిగా రీతుకి ఇస్తున్నాను ఇది అంటే. అలా తాగినప్పుడు క్లారిటీ మెయింటైన్ ఎవరు చెప్పారంటే, ఈ విషయం అంతా ఎవరు చెప్పారంటే తనూజకు చెప్పారు తప్ప దివ్యకు తెలియదు. ఆ క్లారిటీ కోసమే దివ్య అడిగింది ఎవరికి అది కప్పు అని.
అంటే వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారంటే రీతు చౌదరిను సుమనన్న అని చెప్పినప్పుడు నేనేమంటానంటే ఆమె రీతు చౌదరి తీసుకొని వెళ్ళిపోవాలి సైలెంట్గా, అంతేగాని నాకు తాగలకుండా అనిపించాడు ప్రధానికి ఇలా అడుగుతూ ఉంటే చిరాకు వస్తుందని చెప్పి దివ్య మీద చిరాకు పడ్డం, దానివల్ల పెద్ద రప్చర్ అయిందని చెప్పాలి. దీని అంతటా కారణం ఎవరు? అడగడం దివ్య తప్పేం కాదు, అక్కడ చేసిన పని ఏదైతే ఉందో అదే తప్పు పని. అలాంటప్పుడు దివ్యకి తనూజకి అలా చెప్పావు, దివ్యకి కూడా అడిగినప్పుడు చెప్పేస్తే అయిపోయింది. అక్కడ ఇగో పోతే మాత్రం డెఫినెట్గా రీతు చౌదరిదే రాంగ్ అనేది నా ఫీలింగ్. ఈ నిన్న జరిగిన దివ్యకి రీతు చౌదరి జరిగిన డిస్కషన్లో అయితే రీతు చౌదరిదే తప్పు అనేది నా ఫీలింగ్. మొత్తానికి భరణి గారు లోపల ఉన్నారు కదా, ఆయనకు ఒక అవకాశం అయితే పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే ఒక 5గురిని ఎవరైతే కంటెండర్ని సెలెక్ట్ చేయమని చెప్పారు, అనౌన్స్ చేసి చెప్పారు, అందులో ఇంక్లూడింగ్ భరణి గారు కూడా ఉండొచ్చు అనేది బిగ్ బాస్ చెప్పిన విషయం. అయితే ఇక్కడ చాలా డ్రామాలు, చాలా కుతంత్రాలు జరిగాయి ఈ కంప్లీట్ ప్రాసెస్ కెప్టెన్సీ కంటెండర్షిప్ సంబంధించి. అంటే ఎవరెవరు రంగులు ఏంటి అనేది బయటకు వచ్చేసాయని చెప్పాలి కరెక్ట్గా చెప్పాలంటే. అంటే మొదలుకొని ఈయన ఎప్పుడైతే ఒక 5గురు ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరూ ఒకసారి రండి మాట్లాడాలి అన్నప్పటి నుంచి కూడా అక్కడ రీతు చౌదరి, మాధురి గారు, సంజన గారు బయట ఎన్ని రకాలుగా నెగిటివిటీ క్రియేట్ చేయాలో అన్ని రకాలుగా నెగిటివిటీ క్రియేట్ చేశారు. ఒకటి మాకు ఇవ్వండి అడగడం తప్పేం కాదు, కానీ ఆయన అభిప్రాయాన్ని మీరు ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్లాలన్న ఒక బలమైన ప్రయత్నం ఏదైతే ఉందో అదైతే మాత్రం జనాలు చూస్తూనే ఉన్నారు. లైవ్లో కూడా నేను చూశాను. ఈయన లోపల పిలిచాడు, అక్కడ ఆల్రెడీ ఎవరెవరైతే హెల్ప్ చేశారో భరణి గారికి హెల్ప్ చేసిన వాళ్ళలో ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు ఎమాన్యుల్, రామురాథోడు, సుమన్ శెట్టి. సో ఆయనేమనంటే భరణి గారు, అరే మీరు ఎవరైతే కెప్టెన్ ఆల్రెడీ అయ్యారో మీరు కాకుండా ఇప్పుడు కెప్టెన్ అవ్వని వాళ్ళు ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నానేమో అని నువ్వేమంటావు? ఒకవేళ నీ లేదు అబ్జెక్షన్ ఏమైనా ఉంది అంటే చెప్పు, నేను ఆగిపోతాను, నీకు ఇస్తాను అవకాశం అని చెప్పాడు. సుమన్ శెట్టి ఓకే అన్నాడు, రామురాథోడు ఓకే అన్నాడు, ఎమాన్యుల్ తప్పక ఓకే అన్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే సరే ఆయన సుమన్ శెట్టి అన్న ఒప్పుకున్నప్పుడు అందులో న్యాయం ఉందనిపిస్తుంది నాకు కూడా, అదే కరెక్ట్ ఏమో అనిపించి ఆయన కూడా ఒప్పుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత సంజన నువ్వెందుకు ఒప్పుకున్నావు? అసలు ఆయనకి లేని ప్రాబ్లం నీకేంటి అసలు అంత ప్రాబ్లం? సంజన గారు అసలు మనోడిని కెలికేసి అటు మాధురి ఏమో వీళ్ళని కెలికేసి అసలు ఎందుకు? రీతు చౌదరి ఒక పక్క నాకు ఎప్పుడో హెల్ప్ చేస్తాడు, ఇప్పుడు చేయొచ్చు కదా అని చెప్పి ఆమె ఒక పక్క ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గోళ ఒక పక్క, ఆయన హౌస్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వాలిగా, మాలో ఒక్కరికి ఎలా ఇచ్చుకుంటాడు, ఎవరి గోళ వాళ్ళది. మొత్తానికి మొత్తం అనౌన్స్ చేశాడంటే భరణి గారు నిఖిల్కి ఇచ్చాడు, తర్వాత ఈయన పేరేంటి మన సాయికి ఇచ్చాడు, దివ్య, తనుజ, ఈ 5గురు అయితే కంటెండర్షిప్గా అనౌన్స్ చేశాడు ఆయన. అందులో కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు కెప్టెన్ అవ్వని వాళ్ళు ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను బిగ్ బాస్, ఇది ఫెయిర్ డీల్ అనుకున్నాను, అందుకే ఇచ్చాను. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మాధురి గారు ఒక పాయింట్లో అయితే మాత్రం నాకు ఏమనిపించింది అంటే మాధురి గారికి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే సాయి ఆల్రెడీ శ్రేజాకు ఒక రౌండ్ హెల్ప్ చేసి ఇటు వచ్చాడు. ఈయనేమంటాడంటే కంప్లీట్గా నాకు మాధురి గారు ఏమీ ఎక్కడా కూడా హెల్ప్ చేస్తున్నట్టు కానీ లేకపోతే హెల్ప్ చేసినట్టు కానీ డైరెక్ట్గా ఎక్కడా కూడా నాకు హెల్ప్ చేయలే. సో సాయి మాత్రం ఒక రౌండ్ అటు ఉండి రెండో రౌండ్ నుండి నా వైపు వచ్చేసాడు. కాబట్టి కంప్లీట్గా నాకు అక్కడ క్లారిటీగా 100% సపోర్ట్కి ఆయన ఇచ్చాడు. కాబట్టి డెఫినెట్గా నేను సాయికి ఇవ్వాలనుకున్నాడు. అది 2 సార్లు 3 సార్లు ఆలోచించిన తర్వాత ఇచ్చాడు. ఫేర్ అనిపించింది. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ గేమ్ పెట్టారు. గేమ్ ఏంటంటే ఈ డీజే కెప్టెన్ అంటే డీజే ప్లే చేస్తుంటారు. ఒక్కొక్క రౌండ్కి ఎవరైతే 5గురు ఉన్నారో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ తరపున ఆపోజిట్ స్టేజ్ మీద ఎంతమంది అయితే మ్యూజిక్ ఆగే టైంకి ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు టాప్ 2ని తీసి వాళ్ళని ఫైనల్ రౌండ్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. ఇందులో ఎక్కువ ఆర్డర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్నది దివ్య, 8 మంది ఉన్నారు స్టేజ్ మీద. తర్వాత 5గురు తనుజాకు ఉన్నారు, 4 భరణి గారికి ఉన్నారు. ఇంకా కిందకు పోతే ఇంకా నిఖిల్కు 3, ఒకటేమో సాయికి ఉన్నారు. ఇది అయితే పైన తనుజ దివ్య వచ్చి ఆబ్వియస్లీ 8 and 5 ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని తీశారు. ఇక్కడ వెరైటీగా ఏం చేశారంటే వీళ్ళిద్దరూ 2 స్టేజ్ల మీద డ్యాన్స్ చేస్తుంటారు. ఉన్న మిగతా సభ్యులు అందరూ కూడా ఎవరు కావాలనుకుంటే వాళ్ళ సైడ్ వెళ్ళి వాళ్ళతో పాటు మ్యూజిక్ ఆగే వరకు డ్యాన్స్ చేయాలి. ఇది ఫైనల్ రౌండ్ ఎవరు? దివ్యకి, తనుజకి. ఇప్పుడు దివ్య తనుజ ఏదైతే జరుగుతుందో ఈ డ్యాన్స్ ఇది ఒక రకంగా చెప్పాలంటే అది చాలా టఫ్గా జరిగింది, ఈక్వల్గా ఆగిందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ రామురాథోడు డెసిషన్ తీసుకున్నాడు, దివ్య విన్నర్గా ప్రకటించాడు. కానీ అక్కడ విషయంకి వచ్చేసరికి అయితే మాత్రం
సంజన గారు మ్యూజిక్ ఆగే టైంకి కిందే ఉన్నారు, నేను చూసా. అంటే రామారావు దీనికి ముందు రౌండ్లో కూడా గౌరవ్ దివ్యకి 6 ఉన్నారు కానీ 5 అనౌన్స్ చేశాడు. కానీ 6వాడు ఎవడంటే గౌరవ్ ఉన్నాడు స్టేజ్ మీద మ్యూజిక్ ఆగే టైంకి. కానీ మనోడు కెప్టెన్ ఏదైతే సంచాలక చేస్తాడో రామారావుతో 100% యాక్యురసీ ఉండదు, క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్ ఉండదు. అంతకుముందు ఆల్రెడీ ప్రూవ్డ్, ఇందులో 2 రౌండ్లో ప్రూవ్డ్. ఫైనల్ రౌండ్ ఇప్పుడు కెప్టెన్సీ సంబంధించి అటు తనూజ కూడా నష్టపోయింది. కాకపోతే అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ట్రై అయ్యారు అని చెప్పుంటే అప్పుడు బిగ్ బాస్ ఏం చేసేవాడంటే ఒక క్రిటికల్ ఇచ్చేవాడు. అక్కడ భరణి నువ్వు ఎవరి వైపు నుంచి ఉంటావు, వాళ్ళే విన్నారు చూడు అంటే యమ ఉండేది కదా, ఇంకా ఒక రకమైన కొత్త గొడవకి దారి తీసేది. కాకపోతే అక్కడ మేనేజ్మెంటు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అక్కడైతే ఫెయిర్గా అయితే జడ్జిమెంట్ జరగలేదు. బట్ దివ్యాని అనౌన్స్ చేశాడు, దివ్య కెప్టెన్ అయింది. కెప్టెన్గా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో వెంటనే మాధురి లోపల దాచుకున్న ఒక సైతాన్ని బయట తీసిందని చెప్పాలి. ఏం తీసిందంటే చూసావా డాడీ 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 అంటూ ఏం చేశాడు చూసా. అసలు భరణి ఎవరి వైపు నుంచోలే కదమ్మా. భరణి అటు దివ్యాకి సపోర్ట్ చేయలేదు, ఇటు తనూజకి సపోర్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నాను, ఆయన అక్కడ చేసిన పని నాకు నచ్చింది. ఇప్పుడు ఇద్దరు బెడ్లో ఎదురుగా ఉన్నప్పుడు నేను ఒకళ్ళకి వైపు వెళ్ళానంటే నేను నీకు నచ్చలేదా అనే కదా అవుతుంది. లేదు, అక్కడ ఆయన చెప్పుకునే విధానం కూడా ఉంటుంది. ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కూడా రాదు. ఇప్పుడు అదే పొజిషన్లో నాలంటోడు ఎవరైనా ఉంటే ఒకటే చెప్తాడు, అమ్మ ఈ రౌండ్కి నేను తనూజకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తనూజ నీకన్నా ముందు నుండి కెప్టెన్సీ టాస్కులు కంటెంటర్షిప్లు 2-3 సార్లు వెళ్ళి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎందుకైనా తనకి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది దివ్య. అది నీ అభిప్రాయం మీద వదులుతున్నాను, మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. నేను ఇప్పుడు తనకిస్తా, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నీకు నేను హెల్ప్ చేస్తా, తనూజను కూడా హెల్ప్ చేయమని అడుగుతాను. నేను నా వైపు నుండి నా వైపు 100% ఉంటుంది. తనూజను కూడా నేను రేపు పొద్దున్న ఎప్పుడైనా దివ్య ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు హెల్ప్ చేయాలి అని తనూజ దగ్గర నేను కన్విన్స్ చేసుకుంటాను. ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు తన ఇద్దామని చెప్పి అయితే మాత్రం 100% చెప్పేవాడిని. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఎటు వెళ్ళలేదు, అది కూడా మంచిదే, అది కూడా కరెక్టే అనిపించింది. ఇలా కాకుండా అలా చేసుకుంటే కూడా బాగుండేది. కానీ అంత ల్యాగ్ ఉండకుండా ఆయన అయితే న్యూట్రల్గా ఉండిపోయి అనిపించింది. నాకేమేమి పెద్ద అనిపించలే. ఈ గ్యాప్లో అటు సంజన కానీ ఇటు రీతు చౌదరి ఒక పక్క, ఇంకో పక్క మాధురి తనూజాని ఎంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో అంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. బాధలో ఉన్నప్పుడే కదా ఓదార్చినప్పుడు గొప్పగా అనిపిస్తాడు. ఇప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఓదార్చేటప్పటికి వాళ్ళందరూ గొప్పగా అనిపించారు. ఆ వేజ్లో గొప్పగా అనిపిస్తారు. భరణి గారికి ఎవరు ఫేవర్గా ఉంటే అటు రీతు చౌదరి, డిమాండ్ పవన్ వీళ్ళు ఎవరు ఉండరు, 100% ఉండరు. అది ఎవరైనా ఉండని, అది తనూజ ఉంటుందా దివ్య. ఇప్పుడు తనూజ కన్నా ఇప్పుడు ఇద్దరు డివైడ్ అయ్యేటప్పుడు భరణి గారికి దివ్య అనే ప్రింట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ పేజీలో అందరూ వచ్చి తనూజకి హెల్ప్ చేశారు. అది క్వైట్ కామన్, అది గెస్ చేసిందే. మొత్తానికైతే ఈ విషయం మీద నెగిటివ్ చేయడానికి అయితే 100% ట్రై చేశారు. తనూజ కూడా కొంత దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ప్రస్తుతానికి. బట్ ఆమె దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దా లేదనేది నాకు తెలీదు. కానీ ఎవరైతే భరణి గారు ఉన్నారో భరణి గారిది అయితే ఇందులో ఏం తప్పు ఏం లేదు. ఆమెకి అది తప్పు రామురాథుడిది. ఆమెని కెప్టెన్గా అనౌన్స్ చేసిన రామురాథుడి తప్పు తప్ప ఆయనైతే న్యూట్రల్గా ఉన్నాడని అయితే నాకు అనిపించింది. అలాగే మీ అభిప్రాయం కూడా భరణి గారు చేసిన పని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి ఈ ప్రోగ్రామ్. అలాగే ఇంకోటి, దివ్య వచ్చి అడిగింది తనూజని, ఎందుకు ఏడుస్తావంటే నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉంటే నువ్వు అలా చూస్తూ నీకు నిన్న కెప్టెన్సీ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత కొంత మీరు ఒక డిఫరెన్స్ అనేది చూడాలి. అంటే నాకు అనిపించింది, నిన్నటి వరకు అది అనిపించలేదు. నిన్న ఫైనల్గా అయిపోయిన తర్వాత చూసింది ఏంటంటే అటు తనూజకి కానీ ఇటు దివ్యకి కానీ ఇద్దరిలో ఎవరికి కూడా భరణి హెల్ప్ చేయలే, న్యూట్రల్గా ఉండిపోయాడు. ఫైనల్ రౌండ్లో హెల్ప్ చేసింది ఎవరు, మిగతా సభ్యులు హెల్ప్ చేసుకున్నారు. ఈయన న్యూట్రల్గా ఉండిపోయాడు. ఎందుకంటే అటు ముఖ్యమైన వ్యక్తి అటు ఉంది, ముఖ్యమైన వ్యక్తి ఇటు ఉంది కాబట్టి ఇద్దరిలో ఎవరికి చేసినా మిగతా వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి న్యూట్రల్గా ఉండిపోయాడు. ఓకే, గుడ్, అది మంచి పని. ఎవరికి చేయకుండా ఉండిపోవడం మంచి పని కదా. ఉండిపోయాడు. మొత్తానికైతే ఎవరో ఒక రిజల్ట్ వచ్చింది, ఆమె గెలిచేయండి. అది కూడా అన్ఫేర్గానే అనౌన్స్ చేశారు, అది తీసేయండి. రామురాతో ప్రాబ్లం ఉంది. అయితే నేనేమంటున్నానంటే మరి హెల్ప్ ఇవ్వలేదని చెప్పి తనూజ పక్కనున్న ఎవరైతే సైతాన్లో చేరారో పక్కన అటు రీతు చౌదరి ఇది ఆల్రెడీ భరణి నైట్ పడుకున్నప్పుడు అంటున్నాడు, ఇలాంటి ఏమన్నా నెగిటివ్లు జరిగినప్పుడు ఒక ఇద్దరు మాత్రం ఆమె చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేరిపోతారు.
ఈ నెగిటివ్కి ఇంకో నెగిటివ్ యాడ్ చేస్తారు, ఆ ఇద్దరు అయితే ఉంటారా అని చెప్పాడు. అక్కడ కరెక్ట్గా ఇద్దరు ఉన్నారు, కెమెరాలు చూపించాడు. రీతు చౌదరి మాధురి కలిసి ఆమె బ్రెయిన్ని సగం ఖాళీ చేశారని చెప్పాలి. అంటే ఏంటి, బుర్ర ఖాళీ అయిపోయింది దానికి, ఇంకా బుర్ర పనిచేయదు. నెగిటివిటీలో ఉన్నవాడికి మంచి కనిపిస్తుంది. మంచిగా ఇప్పుడు శనివారం నుంచి కావచ్చు, మండే నామినేషన్లో కానీ అది చూడాలి, అది ఎంతవరకు ఆమెకి ఎంతవరకు పనిచేసిందో చూడాలి. బట్ వాళ్ళిద్దరు అయితే మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయడం గట్టిగా ట్రై చేశారు. అయితే బయటకు వస్తాయి, దివ్య ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ ఫ్రేమ్ ఏదైతే వచ్చిందో కెప్టెన్సీ ఫ్రేము అక్కడ తగిలించాలి గార్డెన్లో, అది భరణి గారికి ఇచ్చింది. మీరు పెట్టండి తీసుకెళ్ళని ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా చెప్పింది. అంటే అక్కడ ఒకటి ఆయన హెల్ప్ చేయలేదే, న్యూట్రల్గా ఉండిపోయాడే. ఏమి ఇంకా అడగలేదు భరణిని, ఏమి దివ్య అడిగింది, గెలిచినా సరే అడిగింది. ఏమని అడిగిందంటే, మీరు ఎందుకు ఉంచోలేదు, ఎందుకు ఎక్కలేదు అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈలోపు మ్యూజిక్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటండి, మ్యూజిక్ కొత్త ఉంటే ఎటో ఒకటి ఎక్కువ మాట్లాడుకోవాలి కానీ అని చెప్పి. తర్వాత చక్కగా పిలిచింది, బోర్డు ఇచ్చింది, ఎక్కిచ్చింది. బ్రెయిన్లో అదేం లేదే. మరి తనూజకి ఎందుకు అది అంత అవసరమా? నీకు హెల్ప్ చేయలేదు, తనకే హెల్ప్ చేయలేదే. భరణి గారి వల్ల దివ్య ఏమి అక్కడ లాభపడలేదే, నువ్వు లాభపడలేదు, ఆమె లాభపడలేదు కదా, ఆయన్ని వదిలేయచ్చు కదా. ఇప్పుడు నీ బాధ ఏంటి అసలు? ఆయనకి సంబంధం ఏంటి ఈ గేమ్కి? భరణి గారికి సంబంధం లేదు కదా ఈ గేము. మీ ఇద్దరికి మిగతా వాళ్ళు కదా హెల్ప్ చేసుకున్నది. మీరు అక్కడ ఆడవాలి కానీ నువ్వు వచ్చి ఆడేవి చెప్పారని చెప్పి భరణి గారిని నువ్వు అన్నావు. నైట్ పడుకునేటప్పుడు అంటున్నావు, మనోళ్ళు అనుకోవడం, ఇక ఆడడం వేస్ట్ దండగా అని సగం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు తనుజ. ఇది ఈ మైండ్ సెట్ నిమిషానికి అలా మారిపోవడం ఇలాంటివి అయితే వద్దు. స్టాండర్డ్గా కన్సిస్టెన్సీగా బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది అనేది అయితే నా ఫీలింగ్. అలాగే మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయంలో డిసప్పాయింట్ అయ్యి ఉంటారు, అదైతే 100% కరెక్ట్. బట్ బయటకు అయితే చెప్పరు. అది మెసేజ్ల రూపంలో, కామెంట్ రూపంలో కింద కూడా ఎవరు కూడా నా దాంట్లో కాకపోయినా ఆదిరెడ్డి గారు లాంటి వీడియోలో కూడా తనూజ ఫ్యాన్స్ ఎవరు కూడా తనూజ ఏం తప్పు చేసింది ఎందుకు పెట్టరు, కానీ తప్పే అనేది నా ఫీలింగ్. మొత్తానికి ఇది ఎపిసోడ్ ఎంతటితో అయితే అయిపోయింది. కొత్త కెప్టెన్ దివ్యతో, అలాగే భరణి గారి రీఎంట్రీతో అయితే మాత్రం కొద్దిగా కలర్ఫుల్గా ఈ వీక్ నడిచింది అయితే చెప్పాలి. బాయ్.